ఈ ప్రభుత్వంలో కూడిన ప్రతి ఒక్కరికి, అలాగనే ఈ ఫేస్బుక్ ద్వారా చూస్తున్న వారికి మన ప్రభువుని యేసుక్రీస్తునామమున అందరికీ వందనాలు. ఈరోజు మన అంశము జీవము మరణం. మనం గతంలో చెప్పుకున్నట్టున్నాం అనుకుంటున్నాను నేను. అయినా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. మరిచిన దాన్ని జ్ఞాపకం చేసుకోవటం చాలా ఉత్తమమైనది. జీవము మరణం అనేది ధర్మశాస్త్ర సంబంధంగా, కొత్త నిబంధన సంబంధంగా చాలా తేటగా తెలియజేయబడింది. వాస్తవానికి ఏంటంటే, ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం అనిపించినప్పుడు దేవుడు వాడి ముందు జీవాన్ని మరణాన్ని ఉంచాడు. ధర్మశాస్త్రం కలిగిన జనులకి దేవుడిచ్చిన సందేశం ఏంటంటే, జీవం మరణం అనేది మీ ముందు ఉంచుతున్నా, దేవుణ్ణి కోరుకుంటూ అది మీ ఇష్టం, అది చాయిస్ ఫర్ యువర్ సైడ్. అంటే మీ వైపు ఉంది, నువ్వు జీవాన్ని కోరుకుంటావో మరణాన్ని కోరుకుంటావు అనేది అది నీ వ్యక్తిగతమైన విషయం. కానీ నా తప్పు లేకుండా నేను మీ ముందు 2 ఆప్షన్ పెట్టాను, ఒకటి జీవము, ఒకటి మరణం. దేవుని కోరుకుంటారనేది మీ ఇష్టం అని దేవుడు తెలియదు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో చూస్ లైఫ్ అని ఉంటుంది. 15 వచ్చి ఇలా ఉంటుంది. చూడుము, ద్వితీయోపదేశకాండం 30:15. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. కాబట్టి జీవం అనేది మేలు సంబంధించింది, మరణం అనేది కీడు సంబంధించింది. కాబట్టి ఇది భౌతికంగా మరణం కాదు, గుర్తుపెట్టుకోండి. జీవం అనే పాయింట్ వాడినప్పుడు ఆపోజిట్గా వాడేవాళ్ళు భౌతికమైన మరణం, దేహం నుంచి ప్రాణం వేరైపోవటం కాదు. దేహం నుంచి ప్రాణం వేరైపోవటానికి ఆ పదం వాడకూడదు. జీవాన్ని వాడినప్పుడు ఆపోజిట్ వాడు మరణం అనేది ఆత్మ సంబంధం మరణం, అంటే లోన ఆంతరింగికుడి గురించి మాట్లాడు. జీవం అనేది మేలు సంబంధించింది, మరణం అనేది కీడు సంబంధించింది అని చెప్పాడు. కీడును నీ ఎదుట ఉంచున్నాను, నీవు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నీకు ఆజ్ఞాపించున్నాను అన్నమాట. మెయిన్ ఏంటంటే, ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం అనిపించినప్పుడు దేవుడు ఆజ్ఞలను కట్టడని విధులను పొందుపరిచాడు. దాని ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి. నడుచుకుంటే వాళ్ళకి జీవం కలుగుతుంది, నడుచుకోకపోతే మరణం కలుగుతుంది. అది నాకు కాబట్టి నడుచుకోనటానికి చాలా ప్రాముఖ్యం. ఇశ్రాయేలుకి ఆ టయానికి వాళ్ళకి దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉంది. నెక్స్ట్ నడక అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం ఇప్పుడు నడక గురించి మాట్లాడుకుంటాం స్థానిక సంఘంలో. మనం అందరూ ఇక్కడ కూడి ఉన్నామంటే విశ్వాసం ఉంటేనే కూడి, విశ్వాసం అయితే అనుకోవడం, విశ్వాసం లేకపోతే కూడాల్సిన అవసరం కూడా లేదు. అసలు దేవుడు అంటే నీకు విశ్వాసంలో కూడి ఉపయోగం ఉంది. కాబట్టి దేవుడు అంటే విశ్వాసం ఉందని కూడినప్పుడు విశ్వాసం తగిన క్రియలు చేయడానికి మనం నడక నేర్చుకోవడానికి ఏం వస్తుందా నేర్చుకోవడానికి వినటానికి వచ్చాము. వాక్ విత్ గాడ్, దేవునితో నడుచుట. కాబట్టి దేవుడు తన అనుభూతాడని ఆకాశంలో పొందుపరచలా, భూమి మీద పొందుపరచలా, తన గ్రంథంలో పొందుపరిచాడు. ఎక్కడ చూసినట్టు ఆకాశం నడతగా ఉందా లేదా భూమి నడతగా అడుగుతున్నాయా? గ్రంథంలో లిఖించాడు. గుర్తుపెట్టుకోవాలి, లిఖించాడు. లిఖించిని చూచి నడుచుకోవాల్సిన బాధ్యత మనది. లిఖించిని చూచుకొని నడుచుకోవాల్సిన బాధ్యత మనది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్థలాన్ని కొలవాలనుకోండి, ఒక సర్వేయర్ ఏం చేస్తాడంటే ఒక ప్లాట్ దగ్గరికి వస్తాడు. ఎట్ట కొలుస్తాడు? ఆకాశంలో కొలుస్తాడా? లేకపోతే ఎట్టబడితే ఎట్ట కొలుస్తాడా? కొలవడు.
తన దగ్గర ఒక మ్యాప్ ఉంటుంది, మ్యాప్ అన్నమాట. ఆ మ్యాప్ను తీసుకొని వస్తాడు. మ్యాప్ను తీసుకొచ్చినప్పుడు మ్యాప్లో ఆ యొక్క స్థలం విభాగింపబడిన రూపచిత్రం తన దగ్గర ఉంటుంది. ముందేం చేస్తాడంటే బిట్టు మొత్తం కొలుస్తాడు. ఆ బిట్టు ఎన్ని పార్ట్లని కొలుస్తాడు. ఆ పార్ట్లో నీకు ఒక 20 సెంట్లు ఉందనుకో, ఆ 20 సెంట్లు ఎంతమంది ఉన్నారు కొలుస్తారు. ఆ 20 సెంట్లకు సంబంధించి నీ దగ్గర డాక్యుమెంట్ తెమ్మంటాడు. నా దగ్గర డాక్యుమెంట్ లేదండి అన్నాడు అనుకో, నీ దగ్గర డాక్యుమెంట్ లేకపోతే కొలవన్నాయినా నీకు ఎంత స్థలం రాసి నాకు తెలియదు కదా 20 సెంట్లు. ఒక ఆయన స్థలం అమ్మాడండి, ఒక ఆవిడికి 4, ఒక ఆయనకి 4, ఒక ఆవిడికి 3, ఒక ఆవిడికి 3, ఒక ఆయనకి 2 ఇలాగ అమ్మాడు. దాంతో 2 సెంట్లు కొన్నావు. కాలక్రమేణలో అది ఇల్లేసుకోకపోవడంలో మొత్తం ఫ్లాట్గా అయిపోయింది. నా 2 సెంట్లు స్థలం ఎక్కడే నువ్వు అడిగావు అనుకో, కొలతాన్ని సర్వేకి అప్లై చేసుకుంటే కాగితాలు ఉండాలి, అంటే డాక్యుమెంట్లు ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, డాక్యుమెంట్ అందుకు పొందుపరచడం జరిగిందనమాట. స్థలం నీదైనా నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే ఎవరైనా దాన్ని ఆక్యుపై చేసినా, కాలక్రమంలో కలిసిపోయినా, అంటే నీ పునాది రాళ్ళు ఎత్తివేయబడినా డాక్యుమెంట్ ప్రకారం చేస్తాంటే ఆ సర్వేలు మ్యాప్ చేసుకొచ్చి నీ 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 బిట్ ఎక్కడుందని ఆ బిట్లో నుంచి తీసుకొని, అడంగంలో నుంచి తీసుకొని నీది కొలిసేటప్పుడు నీ స్థలం పొడవెడల్పు ఉంటాయి అక్కడ. కాబట్టి ఒక 3 సెంట్లు పొడవెడల్పు అనుకోండి, 17 వెడల్పు 22 లోతుని కొలుపుతాడు. పట్టిన తర్వాత ఒకటే కాదు, నీ 20 సెంట్లు బిట్టు కొలుస్తాడు. కొలిసి ఎవరి స్థలం వాడికి విభాగించిన తర్వాత దాంట్లో నీ 2 సెంట్లు ఇది అని అంటాడు. అంటే ఏంటి, 4 సెంట్లు 4 సెంట్లు చూపిస్తాడు, 4 సెంట్లు 4 సెంట్లు చూపిస్తాడు, 3 సెంట్లు 3 సెంట్లు చూపిస్తాడు, 3 సెంట్లు నీ 2 సెంట్లు అలాగే చేస్తాడంటే కొలిస్తాడు. ఇవన్నీ మాటలో లేవు, డాక్యుమెంట్ రూపంలో పొందుపరిచి కాగితాల రూపంలో ఇవ్వబడింది. కాబట్టి భూమి మీద మనం ఆలోచన చేస్తే ఒక స్థలానికి కొలత కొలతానికి ఆకాశంలోనే ఇంకో దాని కదా కాగితాల్లో ఉంటే దాని యొక్క విలువ ఎలా చూస్తుందో దేవుడు తన సమాచారాన్ని గ్రంథంలో పొందుపరిచించాడు మోషే చేత, అదన్నమాట. కాబట్టి నీ కట్టడం మాకు తెలియదు అనుకో, ఆయన మోషే మాకు ఆ మాట చెప్పనుకో, కాగితాల్లో చూసుకోవాలి, ఇచ్చిన ధర్మశాస్త్రం చూసుకోవాలన్నమాట. కాబట్టి ధర్మశాస్త్రం పొందుపరిచినప్పుడు ఆజ్ఞలు కట్టడలు విధులు పొందుపరిచి దాని ప్రకారం మీరు నడుచుకోవాలా, అది నడుచుకోవటం నడకాలి ఇంపార్టెంట్ అనమాట. నడిస్తే కలిగేది ఏంటి, జీవం, అది నీకు మేలుతనం. నడవకపోతే నీకు కలిగేది ఏంటి, మరణం, అది నీ కీడు, అదనమాట, అది నీ కీడు. కాబట్టి జీవము మరణం అనేది ఇశ్రాయేలుకు అనుగ్రహించబడింది. పొందాలా వద్దనేది చాయిస్ ఫర్ యువర్ సైడ్, అది అంతేగాని దేవుడు గ్రంథం ఇచ్చేసింది మనకి. దీనిలో సమాచారం ప్రకారం జీవం పొందాలా మరణం పొందలేదు దేవునికి సంబంధించింది కదా, నీకు సంబంధించింది. కాబట్టి మనుషుడు దాన్ని ఆలోచన చేసి నడవాలి దేవుడు కోరుకోండి. ఆ రోజు ఇశ్రాయేలు జనాలకు ఎలా చెప్పాడు, కొత్త నిబంధన చట్టం కూడా చెప్పాడు. దాంట్లో కల్లా నెక్స్ట్ ఏమన్నాడంటే వాళ్ళు చూడండి, నీవు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించును. నేను నీకు ఆజ్ఞాపించున్నా అట్లు చేసిన యెడల నువ్వు స్వాధీనపరచుడు ప్రవేశించే దేశంలో నీ దేవుని యెహోవాను ఆశీర్వదించును అదన్నమాట. కాబట్టి కట్టడలు ఆజ్ఞలను విధులను ఆచరించేవాడు స్వాధీనపరుచుకుని దేశం పాటిస్తే అతను భౌతికంగా బతుకుంటాడు, జీవం కలిగి దేవునితో పాటు ఉంటాడు, అర్హుడే ఉంటాడు. ఒకవేళ కాని పక్షంలో ఏమన్నా నెక్స్ట్ అయితే నీ హృదయం తిరిగిపోయి నీవు ఎన్నోళ్ళక ఏడవబడిన వాడివై, అదనమాట. హృదయం తిరిగిపోతే మనుషుడు ఏడవబడతాడు. ఏడవబడటం అంటే మనకి ఇళ్లలో కుటుంబాలు జరుగుతూ ఉంటాయి, ఫ్యామిలీస్ చెప్పుకుంటూ ఉంటారు. వాడు ఒక్కడే కొడుకు అనుకో, పెళ్లి చేశారు, తండ్రి చనిపోయాడు, తల్లి ఉంది. తల్లి కాస్త బుద్ధురాలు అయింది అనుకోండి, ఈ పెళ్ళం మాట వింటున్నాడు అనుకోండి, భార్య నువ్వు రా అంది, అమ్మాయి కాడు ఏమవుతాడమ్మా ఈడ్చుకొని పోతుందమ్మా అండి అంటారు. కామన్ మానవ సమాజంలో ఆ తల్లి ఏం చెప్పిందంటే ఎప్పుడు చెప్పని ఏదో రోజు పక్కింటి అంత పంచుకునేది. అభిరుచులు పంచుకోవడానికి ఒక బ్యాచ్ ఉంటుంది వృద్ధాప్యంలో. వాళ్ళు మన మీద మేలు చెప్పరు, కీడే చెబుతారు. వృద్ధులు ఏం చెబుతారు, కీడే చెబుతారు.
మంచి మాటలు ఏం చెప్పరు. ఎవరన్నా ఎవరన్నా మనం ఏందమ్మా ఎట్లా ఉండదు ఏమంటాం, అదేందమ్మా నీ కొడుకు బాగా చూసుకున్నాడు కమ్మా, చాలా ఆస్తి ఇచ్చాడు. ఏమి ఇటు ఆస్తి అంతా ఆడికి రాశానమ్మా, ఆడి పిల్లం వాడిని ఈడ్చుకొని పోయింది. ఏడుంటాడు ఇంకా అత్తగారింటి కాడు ఉన్నాడు. మరి నేనేదో బతుకుతున్నాలే మొత్తం ఎత్తే అని చెప్పేవాడు చాలా మంది ఉంటారు. అంటే ఆ పదం ఎందుకు ఏడవబడ్డాడు అంటే అర్థమైందంటే, అంటే నా కొడుకు నా మాట నన్ను పట్టించుకోకుండా వాడు భార్య ఏం చేసి ఈడ్చుకెళ్తుందంటే రా అనగానే ఒక్కొక్క తాడు కడతాం బతికిన కుక్కకి. అది దాన్ని తాడు కట్టి లాగుతున్నాం అనుకో, కుక్క ఏం చేస్తే వెనక లాగింది, 4 కాళ్ళతో లాగింది దానికి. వాడు లాగుతూ ఉంటాడు ఈ దానికి వెళ్తుంది. అదే కుక్క చచ్చిందనుకో, ఇప్పుడు తలకు కట్టడు, కాలు కడతాడు. గుర్తుపెట్టుకోవాలి, కాలు కట్టి ఏడ్చుకెళ్తా ఉంటాడు. తలగట్టి బతికున్నప్పుడు ఈడ్చేటప్పుడు ఏడ్చుకెళ్తాను లాగినప్పుడు కుక్క రాదు. నువ్వు తలగట్టినప్పుడు అడ్డుతుంది. ఎవడు కుక్కకి బతికున్న కుక్కకి కాలు కట్టి లాగడు, వాడు తలకే వేస్తాడు బతికున్న కుక్కకి. అది సచ్చిన కుక్క అయితే తలకేడు ఎవడు కాలుకేస్తాడు, కాలుకేసి తల ఒకటి ఉంటుంది, కాలు ఇటు ఉంటుంది, ఏడ్చుకెళ్తా ఉంటాడు. ఏడకరా కుక్కనే ఏడ్చుకెళ్తా ఉంటుంది. ఆ సచ్చింది తీసుకెళ్ళి పడుతుంటాడు. ఏడవబడి అంటే నీ హృదయం తొలగిపోయినప్పుడు, నువ్వు నా మాట వెళ్ళినప్పుడు నువ్వు ఏడవబడి ఉంటాడు. చచ్చిన కుక్కను ఈడిసినట్టుగా ఈడిసికెళ్తారు. అదే అనమాట అర్థం. అంటే నీలో జీవం ఉండదు అంటే నువ్వు ఇక నీ మనసు నా మీద లేదు, గుర్తుపెట్టుకోవాలి అన్నాడు. మళ్ళీ చూడండి, అయితే నీ హృదయం తిరిగిపోయేదన్నమాట. హృదయం తిరిగిపోకూడదు దేవుని యందు నుంచి, గుర్తుపెట్టుకోవాలా. దేవుని నుంచి హృదయం తిరిగిపోయినవాడు వాడు మరణానికి పోతుడు. కాబట్టి హృదయం చాలా వెరీ వెరీ పోస్ట్ పోలేదండి, గుర్తుపెట్టుకోవాలి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ హృదయం అనేది. హృదయాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికే మనం ఇక్కడ కూడా ఉన్నాం. హృదయాన్ని క్లీన్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైందనమాట. క్లీనింగ్ అనేది ఒకటి ఉంటుంది. సెల్లో ఒక యాప్ పెట్టాడు, క్లీనర్ అని ఒక యాప్ పెట్టాడు. క్లీనర్ అని ఒక యాప్ ఇచ్చినప్పుడు క్లీన్ చేయకపోతే ఏంటంటే అది హ్యాంగ్ అయిపోయింది. అలాగనే హృదయాన్ని క్లీన్ చేసేది మనకు వాక్యం, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమనంటే నీ హృదయం తిరిగిపోయి నీ విరణోలక ఏడవబడిన వాడై అన్ని దేవతలకు నమస్కరించి పూజించిన ఎళ్ళ మీరు నిశ్చయంగా చచ్చిపోతుని, స్వాధీనపరచుటకు యుద్ధం దాటిపోతున్న దేశం మీరు అనేక దేవుడు ఉండరని నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేను జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును. కాబట్టి జీవానికి సంబంధించిన ఆశీర్వాదం, మరణానికి సంబంధించిన శాపం. జీవానికి సంబంధించిన మేలు, మరణానికి సంబంధించింది కీడు. కాబట్టి కీడు శాపం అనేది పర్యాపదాలుగా వాడాడు ఇక్కడ. అంటే అక్కడ కీడు అన్నాడు, ఇక్కడ శాపం. అక్కడ మేలు అన్నాడు, ఇక్కడ ఆశీర్వాదం. ఆశీర్వదించబడిన వ్యక్తులు అనేది ఇశ్రాయేలు జనాన్ని చూడాలి దేవుడు కోరుకున్నాడు. అన్ని దేవతలకు నమస్కరించి పూజించింది వాళ్ళ. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఈ విగ్రహాల గురించి ఉంది. వాస్తవానికి ఏంటంటే ఓల్డ్ టెస్టిమెంట్ సమాచారం వేరు, న్యూ టెస్టిమెంట్ సమాచారం వేరు. పాత నిబంధన అనేది మత రాజ్యాంగ చట్టం. అది ఇశ్రాయేలు జనులకు ఇవ్వబడింది. ఈనాటికి వాళ్ళు టెల్ అవీవ్లో ఉన్నారు. వాళ్ళ చుట్టూ దేశాలు ఉన్నాయి, బబులోను, సిరియా, ఈజిప్టు వగైరా దేశాలు ఉన్నాయి. ఈనాడు సిరియా ముస్లిం కంట్రీ, ఈనాడు ఈజిప్టు ముస్లిం కంట్రీ. కానీ ఒకప్పుడు ఆ దేశాలు విగ్రహాలు పూజించేవాళ్ళు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే కాలక్రమేణా ఏమైందంటే ఒక మతం మీద ఇంకో మతం భాగం వచ్చేసి మతం అనేది ఇవ్వటం వల్ల వాళ్ళు అయితే అన్ని దేవతలు బైబిల్లో మాట్లాడే పదం భారతదేశానికి సంబంధించింది కాదు. ఇక్కడ ఏంటంటే బైబిల్కి సంబంధించిన వ్యాఖ్యానికి అర్థం చేశారంటే బైబిల్ని భ్రష్టు పట్టించడం కోసం అపవాది చేసే పన్నాగలాగా వీళ్ళు ఇంటింటికి వెళ్ళి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏం ప్రచారం చేస్తుంటే జనం సువార్త పరిచర్య కాదు, దుష్ట పరిచర్య. దుష్ట పరిచర్య. కొత్త నిబంధన చట్టం ఏం చెప్పిందంటే సువార్తను ప్రకటించుడి, అది గుర్తుపెట్టుకోవాలి. కొత్త నిబంధన చట్టం ఎప్పుడే సువార్తను ప్రకటించమని సువార్తని
నువ్వు వాళ్ళని తిట్టమను వీళ్ళని తిట్టమను మంచిదని కాదు. గ్రంథం ఏం చెప్పిందో ఓల్డ్ టెస్టమెంట్ ఆ సంభాషణ మనగలదు. అన్ని దేవతలను వాడింది. ఇశ్రాయేల్ కంట్రీ చుట్టుపక్కల ఉన్న రాజులు పూజించే దేవతల గురించి మాట్లాడింది. అంటే అసలు దేవుడే వాళ్ళకి అది పెట్టాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఎందుకు పెట్టారంటే వీళ్ళ పద్ధతికి వాళ్ళ పద్ధతికి వ్యత్యాసం తెలుసుకొని జీవించాలా. వాడు పిలిచిన వీళ్ళు పోకూడదు. ఇలా అనేక సంఘటనలు ఉన్నాయి. అసలు వాడి హృదయం పరీక్షించడానికి దేవుడు వాడు నుంచాడు. గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల వాళ్ళు నువ్వు పిలుస్తారు, కానీ మీరు వెళ్ళకూడదు. అది ఏమనంటే అయితే నీ హృదయం తిరిగిపోయి నువ్వు విన్నాక ఏడవబడిన వాడే అన్ని దేవతలు నమస్కరించిపోయాడు. మీరు నిశ్చయంగా నశించిపోదునని అదన్నమాట. నశించిపోతారు. కాలక్రమంలో అంటే రమారమి క్రీస్తు పూర్వం 1415 సంవత్సరంలో మోషే 5 ఖండాలు రాశారు. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం దాకా. ఆ తర్వాత యెహోషువ కాలంలో భూమి భాగం జరిగింది. న్యాయాధిపతులు ఒత్నీయుల నుంచి సమూయేలు దాకా 15 మంది న్యాయాధిపతులు కనపరిచారు. అది రమారమి బైబిల్ పండితులు 350 సంవత్సరాలు ఇచ్చారు. ఈ యొక్క 350, ఈ యొక్క 40, ఈ యొక్క మొత్తం వేసుకుంటే 700 సంవత్సరాల తర్వాత రాజులు వచ్చారు. రాజులు వచ్చిన తర్వాత సౌలు రాజు 40 సంవత్సరాలు ఏర్పాటు చేశాడు. దావీదు మహారాజు 40 సంవత్సరాలు ఏర్పాటు చేశాడు. సొలొమోను 40 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఉమ్మడి రాజ్యం. ఆ తర్వాత రాజ్యం 2 విభాగం పడింది. 2 విభాగం పడినప్పుడు ఇశ్రాయేలు 2గా చీలిపోయారు. 2గా చీలిపోయినప్పుడు యూదా బెన్యామీను ఒక రాజ్యంగాను మిగతా 10 గోత్రాలు ఒక రాజ్యం ఉన్నప్పుడు మిగతా 10 గోత్రాలు యెరోబోము కాడ నుంచి చివరి వరకు ఉన్న రాజుల దాకా విగ్రహాలను పూజించారు. విగ్రహాలను పూజించారు. మొదటి రాజుల గ్రంథం ఏం చెప్పాడు దేవుడు దాన్ని విస్మరించి అలాగే చేశారు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 29వ వచనం రాజ్యం 2గా చీలిపోతుందని అహియా అనే ప్రవక్త తెలియజేశాడు. ఏం తెలియసంటే అంతటా యెరోబోము 29వ వచనం యెరూషలేము నుండి బయలు వెడిపోగా షిలోనీయుడకు ప్రవక్తనకు అహియా అతని మార్గమందు కనుగొని అహియా కొత్త వస్త్రం ధరించుకొని వారిద్దరు తమ పొలంలో మరి ఎవడనూ లేకపోయారు. అంతటా అహియా తాను ధరించుకున్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తుణుకులుగా చింపి యెరోబోము తిట్లను ఈ 10 తుణుకులను నువ్వు తీసుకోను అదన్నమాట. 10 తుణుకులు అంటే 10 గోత్రాలు నువ్వు తీసుకో అదన్నమాట. ఈ 2 యూదాకు సంబంధించిన యూదాతో పాటు బెన్యామీను గోత్రం. కాబట్టి యెరోబోము 10 గోత్రాల మీద రాజు అయ్యాడు. రెహబాము అంటే సొలొమోను కుమారుడు రెహబాము 2 గోత్రాల మీద రాజు అయ్యాడు. కాబట్టి యెరోబోముకి అంత అవకాశం వచ్చినప్పుడు వాస్తవానికి ఈ యెరోబోము సొలొమోను కింద పనిచేసిన వాడే. కానీ ఏం చేశాడంటే బిగినింగ్ నుంచి ఇశ్రాయేల్ 10 గోత్రాలని విగ్రహాలను పూజించేటట్టుగా ప్రేరేపించాడు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం తరువాత యెరోబోము ఎఫ్రాయిము మన్యమందు షేకెము పట్టణం కట్టించి అచ్చడి కాపురం నుండి అచ్చడి నుండి బయలుదేరి పెనూయేలు కట్టించను. ఈ జనులు యెరూషలేము నందున్న యెహోవా మందిరం మందు బలి అర్పించుట ఎక్కిపోవచ్చునని ఎడల ఈ జనుల హృదయము యూదారాజు రెహబాము తమ యజమానులతో తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజు రెహబాము వద్ద మరలా చేరుగును. రాజ్యం మరలా దావీదు సంతతి వారిని యెరోబోము తన హృదయంలో తలంచి. ఎంత పనికిమాలిన పని అండి. అసలు నీకు రాజ్యాలు ఇచ్చిందేమో దేవుడు కదా. ఈ 10 రాజ్యాల మీద రాజువే ఉండు అన్నాడు. ఈ 10 రాజ్యాల మీద రాజువే అని దేవుడు చెప్పిన తర్వాత దేవుడు తీసేస్తే అది పోయింది. వాస్తవానికి
కానీ మనుషుడు స్వార్థం ఏమైందంటే దేవుని నియమం తప్పి వెళ్ళింది. దేవుని నియమం తప్పి వెళ్ళింది. మనుషుడు తమ స్వార్థానికి ఏం చేస్తాడంటే దేవుని నియమం తప్పు పాటించకుండా వెళుతూ ఉంటాడు. యెరోబాము ఫస్ట్ నుంచి కూడా తన స్వార్థం కోసం ఇశ్రాయేలు 10 గోత్రాన్ని అన్ని దేవతలను పూజించేటట్టు చేశాడు. మళ్ళీ చదువుతాం చూడండి, మొదటి రోజు 12వ అధ్యాయము 27వ. యెరోబాము తన హృదయం తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమును పోవటం మీకు బహు కష్టం. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచును. అదన్నమాట, గమనించును. వాస్తవానికి ఇశ్రాయేల్ రాజ్యంలో నివసించిన పౌరుడు, యుద్ధానికి సంబంధించిన వీరుడు, సైన్యంలో పనిచేసిన వాడు కదా. ఇలాంటి వ్యక్తి ఇశ్రాయేల్ పౌరుడైండు కూడా దేవుడు తనకు చేసిన మేలు అంటే ఏంటి? ఇశ్రాయేల్ 12 గోత్రాలు చీల్చి సొలొమోను చేసిన దానికి 10 గోత్రాలు యెరోబాముకి ఇస్తే ఇతను చేసిన పని ఏంటి? 10 గోత్రాల వాళ్ళని విగ్రహాల వైపు తిప్పాడు. గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది. మనం చెప్పుకోవాల్సిందంటే ఇశ్రాయేల్ రాజ్యాంగ చట్టం గురించి చెబుతున్నాం, అంతేగాని మన భారతదేశం సంబంధించిందో ఇంకో సంబంధించిందో కాదు. ఇది గ్రంథం లిఖితం. దీని గురించి మాట్లాడే హక్కు చట్టానికి ఉంది. ఇది క్రీస్తు పూర్వం దాదాపుగా 1450 నుంచి జరుగుతున్నది. అంటే రమారమి 3500 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. 3005 ఒక 2000, క్షమించాలి, క్రీస్తు పూర్వం 1450 నుంచి రమారమి ఈ ఒక 3500 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది దాని గురించి. ఇది లిఖితం చేయబడింది. గ్రంథంలో ఎందుకు లిఖితం చేశాడంటే ఎవరు ఎందుకు తప్పిపోయారు అని దానికోసం చేశాడు. ఎవరు ఎందుకు తగ్గిపోయారు అంతే కానీ ఒకరిని విమర్శించాలని ఒకరు చేయాలి కదా. వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇలా తగ్గిపోయారు, వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇలా మరణం అయ్యారు అని చెప్పడం కోసం చేశాడు. నీ గ్రంథం దాన్ని చదువుకుని తప్పు ఏం చేయాలంటే గ్రంథం చదువుకుంటున్నా. యెరోబాము ఎందుకు కొట్టివేయబడ్డాడు? దేవుడు యెరోబాము విషయంలో మేలు చేశాడు, కీడు చేశాడా? దేవుడు యెరోబాము విషయంలో మేలే చేశాడు. మేలు పొందిన అతను ఏం చేశాడంటే ఇశ్రాయేలు జనులు కీడుగా మారాడు. ఒక వ్యక్తి చేసిన తప్పు ఇశ్రాయేలీయులు రమారమి 300 సంవత్సరాలు పైబడి 10 గోత్రాల వాళ్ళు విగ్రహాల వైపే తిరిగి దాన్ని చేశారు అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ నాశనాన్ని వాళ్ళే తెచ్చుకున్నారు. అనేక సంఘటనలు ఉన్నాయి. అలాంటి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో మనకు ఏలియా కనిపిస్తాడు. 17వ అధ్యాయంలో ఏలియా కనిపిస్తాడు. 9వ అధ్యాయంలో క్షమించాలి 18వ అధ్యాయంలో దేవుని పక్షంగా ఏలియా ఉంటాడు. ఆ తర్వాత ఇశ్రాయేలులో జనులు అంటే యెరోబాము ఏర్పరిచిన వాళ్ళు ప్రవక్తలు ఉన్నారు. మొత్తం 850 మంది ప్రవక్తలు ఒక పక్క ఉంటారు. అంటే వీళ్ళెవరు? ఇశ్రాయేలీలే, యాకోబు సంతానమే, వేరే వాళ్ళు కాదు. యాకోబు పుట్టిన 12 సంతానంలో యూదా బెన్యామీను తప్ప మిగతా వాళ్ళు రూబేను నుంచి చివరి వరకు ఉన్న మిగతా వాళ్ళందరూ ఉన్నవాళ్ళంతా యాకోబు సంతానం ఉన్నవాళ్ళే. వాళ్ళు యెరోబాము వైపు ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు చేసిన విగ్రహాలను బట్టి వాళ్ళు ఏం చేశారంటే ప్రవక్తలు ఏర్పరచుకున్నారు. అయితే అది కరెక్ట్ కాదు అని దేవుడు హెచ్చరించాడు. దీన్ని బట్టి ఏంటంటే దేవుడు మీరు చేసే తప్పు అని చెప్పినా కూడా మనుషుల హృదయం మారలే. అది నేను చెప్పేదంటే మనుషుల హృదయం మారలే. ఇన్ని అనేక సంఘటనలు ఒక సంఘటన చూస్తాను. 18వ అధ్యాయము 18 వచ్చిన చూద్దాం చూడండి.
అతడు నేను కాను. యెహోవా ఆజ్ఞలను గైకొనక, గుర్తుపెట్టుకోవాలి, బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలుని శ్రమపెట్టేవారు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజ్బెలు పోషించున్న బయలుదేవ ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవ ప్రవక్తలు 400 మంది, మొత్తం ఎంతమంది? 850 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతం పిలుపు చెప్పను. ఆహాబు ఇశ్రాయేలు వారి మీదకు దూతలు పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతం సమకూర్చను. కాబట్టి ఒక పక్కన 850 మంది ప్రవక్తలు, ఓ పక్కన ఏలే ఒక్కడే. కాబట్టి దేవుడు 850 మంది ప్రవక్తలు చేసిన మొరను, ఆ దేవతలు చేసిన మొరను వినలేదని నిరూపించి, దేవుడు నేను ఇస్రాయేలు దేవుడుగా ఉన్నానని చెప్పి ఏలే చేసిన మనవిని ఏదైతే వాళ్ళు ఛాలెంజ్కి చురుకున్నారో ఆ దహన బలి కార్యక్రమం పూర్తి చేశారు. అయినా ఏమన్నా మారారా? ఏం మారలేదు. అంటే కళ్ళెదురు 850 మంది ప్రవక్తలు ఏమీ చేయలేకపోయినా వాళ్ళ దేవతల పేరున, ఏలే ఒక్కడు దేవుడి పేరున చేసిను. మనుషుడు దేవుని వైపు తిరిగాడంటే తిరగలేదు. అది మానవ హృదయం యొక్క కఠిన పని. అందువల్ల ఏం చెప్పిందండి గ్రంథం, నువ్వు హృదయం కఠినపరుచుకున్నవాక, హృదయం కఠినపరుచుకున్నవాక, నీ హృదయం దేవుని వైపు నుంచి తొలగించవాక. హృదయం కఠినపరుచుకుని దేవుని తొలగించిన వాడు మరణం పొందుతాడు అనేది ఇశ్రాయేలు సమాచారం ఉంది. కాబట్టి వాడు ఆజ్ఞలను, కట్టడలను, విధులను కైకొనవలసిన వారే ఉన్నారు. ఈ రకంగా ఇశ్రాయేలు రాజ్యాంగ చట్టం అనేక సంభాషణలు మీరు ఇంటికి చదువుకోండి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాత నిబంధన నుంచి కొత్త నిబంధన కొత్త నిబంధనలో మనుషుడికి జీవాన్ని దేవుడు క్రీస్తు యేసునందు అనుగ్రహించాడు. ఏర్పాటు జీవాన్ని క్రీస్తు యేసునందు అనుగ్రహించాడు. క్రీస్తు యేసునందు అనుగ్రహించిన జీవాన్ని మానవ జాతి పొందాలని దేవుడు కోరుకున్నాడు. అది నీకు ఉచితం అన్నమాట. అంటే ఏంటంటే నువ్వు కట్టడలను, విధులను, ఆజ్ఞలు కైకుంటే జీవాన్ని పొందుతామని చెప్పబడింది ఓల్డ్ టెస్టమెంట్. కానీ కొత్త నిబంధన అట్ట కాదు. నువ్వు విశ్వసిస్తే బాప్తిసం అనే కార్యక్రమం నిన్ను కడిగి నీకు జీవం ముందుగా అనుగ్రహిస్తాడు. జీవం అనుగ్రహిస్తాడు. రెండు వ్యత్యాసాన్ని మనం గమనించాలి. జీవం అనేది అంత ఆటోమేటిక్ వచ్చేది కాదు. మనుషుడు యేసునందు విశ్వాసం ఉంటే జీవం వస్తుందని గ్రంథం చెప్పేది. సువార్తలో పొందుపరిచాడు. ఎందుకు అనేది గ్రంథంలో ఉంది. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైనను. అదనమాట. ఏమో జీవం ఉంది? క్రీస్తులో జీవం ఉంది. కాబట్టి మానవ జాతి మొత్తం జీవం పొందే ఏర్పాటు దేవుడు క్రీస్తులో పెట్టాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలిగాడు. కాబట్టి నువ్వు జీవం పొందక ముందు ఏమై ఉంటావు? చీకటి అయి ఉంటావు. చీకటి అనేది అపవాదికి సంబంధించింది, వెలుగు అనేది దేవునికి సంబంధించింది. కాబట్టి మనుషులు వెలుగులో నడవాలి దేవుని కోరుకున్నారంటే మనుషులు జీవం పొంది ఉన్నది దేవుని కోరుకున్నాడు తప్ప చీకటి అనేది మరణానికి సంబంధించింది. మరణ ఛాయ అనేది చీకటి సంబంధించింది. కాబట్టి చీకటిలో నువ్వు నశించిపోవాలి దేవుడు ఎప్పుడు కోరుకోవాలా. అంటే ఇప్పుడు దేవుడు మానవ జాతి నుండి మొట్టమొదటి నుంచి తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. వెల్లడిపరచడం అంటే నిబంధన సంబంధంగా, గుర్తుపెట్టుకో, నిబంధన సంబంధంగా వెళ్ళిపోయి, అంటే ఇశ్రాయేలుకి ఏ నిబంధన అవుతుందో ఆ నిబంధన సంబంధంగా వాళ్ళ ప్రేమను వెల్లడిపరిచాడు. కొత్త నిబంధన చట్టంగా మనకు ఎలాంటి ప్రేమను వెల్లడిపరచాడు, కొత్త నిబంధన చట్టంగా వెల్లడిపరిచాడు. వాళ్ళలాగా మనం కష్టపడక్కర్లా. గుర్తుపెట్టుకోండి, మీరు ఇశ్రాయేలులాగా కష్టపడక్కర్లా. యేసునందు విశ్వాసం ఉంచితే, సువార్త మూలంగా యేసునందు విశ్వాసం ఉంటే ఆయన నేసుకిస్తే నమ్ముకున్నానే, అది కాదు. బైబిల్ రీజన్స్ ఉన్నాయి. యేసునందు విశ్వాసం ఉంచడం అంటే బైబిల్ రీజన్స్ ఉన్నాయి. రీజన్ దాటి నువ్వు విశ్వసించిన విశ్వాసం చెల్లుబాటు కాదు. కాబట్టి ఆయనలో జీవం ఉన్న ఆ జీవం మనుషులకి వెలుగను. ఏమనంటే ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ
చీకటి దాన్ని గ్రహింపకుండెను అన్నాడు. చీకటి కాబట్టి చీకటి అంటే ఏంటి? ఆయన ఎక్కడున్నాడు? వచ్చి క్రీస్తు భూమి మీద వెలుగుగా వచ్చింది. భూమి మీద ఇశ్రాయేలు జనుల్లోకి వచ్చాడు. వెలుగుగా తిరుగుతున్న ఆయన చీకటి గ్రహించలేదంటే అర్థం ఏంటంటే ఆయన ఎవరు ఇష్టపడాల. అది మెయిన్ పాయింట్. ఎవరు ఇష్టపడాల? మనుషులు ఏం చేస్తారంటే సువార్తకి చెవునివ్వక దుర్వచవులు కలవాలి తమ స్వకీయ దురాశల కోసం కొంతమంది ఏర్పరచుకుంటారు. నువ్వు స్వకీయ దురాశల కోసం ఉన్నావా? సువార్త మూలంగా జీవించాలి ఉన్నావా? అంటే ఆనాటి ఇశ్రాయేలు సమాజంలో ప్రభువైన యేసుక్రీస్తు నడుస్తున్నా, ఆయన ఉన్నా, ఏం చేసినా చీకటిలో జనులు ఆయన గుర్తించలేదు. మెయిన్ పాయింట్. దాని అర్థం అది మళ్ళీ చూడండి. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ ఆ వెలుగు అంటే ఆ క్రీస్తు చీకటి అనే లోకం అంటే ఆ జీవం లేని మనుషుల మీద నడుస్తున్నా కానీ మనుషులకి క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి జీవం పొందాలని ఆలోచన రాలేదు. ఆలోచన రాలా. కాబట్టి మనుషులు క్రీస్తు యేసును జీవం పొందడానికి దేవుడు ఏర్పాటు చేసిన సువార్త జీవం పొందడానికి. ఏమో రాసిన సువార్త? ఐదో అధ్యాయం 25 వచ్చిన చూడండి. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడి వచ్చింది. శబ్దం అంటే సువార్త. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడి వచ్చుచున్నది. ఇప్పుడే వచ్చింది. దాన్ని వినువారు జీవింతులని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. అదనమాట. జీవింతురు అంటే ఏంది? సత్యాలనా? వాళ్ళు బతికే ఉన్నారు. వాళ్ళు దేహంతో బతికే ఉన్నారు. కానీ ఆత్మ సంబంధంగా లోన వచ్చింది. సువార్త ఏం చేసిందంటే లోన సత్యులను బతికించింది. అది క్రీస్తుని గురించిన సువార్త. గుర్తుపెట్టుకో, క్రీస్తుని గురించిన సువార్త. కాబట్టి నువ్వు బైబిల్ తీసుకొని విగ్రహాలను దేవుళ్ళు ఇంకోటి విమర్శిస్తే నేను మానుకున్నానయ్యా, ఇటు తిరిగానయ్యా అని చెప్పి నువ్వు బాప్తిసం తీసుకొని మాత్రం ఏమి జీవం గుర్తుపెట్టుకోవచ్చు. సువార్తను విశ్వసించాలా? సువార్తను విశ్వసించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఏమనంటే మృతులు అంటే దేహంతో బతికొండి ఆత్మ సంబంధంగా ఆంతరిక చనిపోయిన వాడు మృతులు. అది మృతులు అంటే మృతులు దేవుని కుమారుని శబ్దం విని అంటే దేవుని కుమారు గురించి సువార్త విని గడి వచ్చుచున్నది. ఇప్పుడు వచ్చింది. దాన్ని వినువారు అంటే సువార్తను వినువారు జీవితుడు మీతో నిత్యం చెప్పుచున్నాను. కాబట్టి దేవుడు మానవ జాతి సువార్త మూలంగా బతికింపబడాలని కోరుకున్నాడు. సువార్త మూలంగా బతికింపబడ్డాడు. సువార్త మూలంగా బతికిపడ్డాడు. సువార్త మూలంగా జీవం పొందాలని కోరుకున్నాడు. కాబట్టి జీవం అనేది కొత్త నిబంధన సంబంధంగా క్రీస్తు యేసునందు దేవుడు మానవ జాతికి అనుగ్రహించింది. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులు వెలుగై ఉండెను. కాబట్టి వెలుగు అనేది సత్యనుడు బతికించడం అంటే సత్యనవాడు అంటే చీకట్లో ఉన్నవాడు. వెలుగు అనేవాడు బతికింపబడ్డవాడు. కాబట్టి ఆ జీవం క్రీస్తులో ఉంది. కాబట్టి క్రీస్తులో ఉన్న జీవాన్ని పొందాలంటే నువ్వు క్రీస్తు గురించిన సువార్తను వినాలి. క్రీస్తు గురించి సువార్త ఏమంటాం మనం? పుట్టకొక్కు గొడుగులు అంటారు. అట్లాగనే వర్షం పడితే వస్తాయి. అట్టా ఈరోజు భయంకరంగా సువార్త ఉంది. ఆదిమ సంఘంలో పోస్టులు ఏటో ఒకటి చెప్పారు. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ఏ సువార్త అయితే అనాది సంఘంలో డిజైన్ చేశాడు ఆ సువార్త ప్రకారం అయితేనే నీకు ఓపెన్ అవుతాయి పరలోక రాజ్యం యొక్క డోర్స్. గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే నీకు ఓపెన్ కాదు. నువ్వు ఊనుకుంటావు, ఊహించుకుంటావు, ప్రయోజనం ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే 4 మాటలు దగ్గర అయ్యా నేను బాప్తిసం తీసుకోవాలి, నేను చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్తాను బాప్తిసం తీసుకుంటావు కానీ సువార్తను బేస్ చేసుకొని బాప్తిసం తీసుకోవట్లేదు. సువార్తను బేస్ తీసుకోవాలంటే ఏంటంటే నేను బ్రతికినా చనిపోయినా ప్రభు కొరకు జీవించాలనేది విశ్వాసం అనేది విశ్వాసం ఉంచడం. నేను దేవుని కుమారుని విశ్వసించున్నాను. ఇక జీవించేది నేను కాదు, దేవుని కుమారుడు నా ఎందుకు జీవిస్తాడు. ఇక జీవించేది నేను కాదు, దేవుని కుమారుని చూస్తానంటే దేవుని కుమారునికి నీ హృదయం స్టీరింగ్ ఇచ్చేసి ఈ స్టీరింగ్ నీకు ఇస్తున్నాను అని చెప్పి దేవుని కుమారునికి మన హృదయం అప్పచెప్పటం. కానీ మన హృదయం మనం పెట్టుకుని తిప్పుకునే కాడికి నువ్వు సువార్త మూలంగా బతికింపబడుతుంది అసాధ్యమైన విషయం. ఎక్కువ మంది ఏం చేస్తారంటే
సెల్ఫిష్. బైబిల్ తీసుకొని సొంత అభిప్రాయం జోడించి ఎక్కువ మంది తమ నాశనం తామే తెచ్చుకుంటున్నారు. కానీ బైబిల్ అలాంటి మాట చెప్పాల. నీకు జీవం కావాలా, సువార్త మూలంగా జీవం పొందు. సచ్చినోడు బతికింపడాలా, సువార్త మూలంగా బతికింపడాలా. అలా బతికింపడేదాన్ని ఆశీర్వాదం అన్నాడు, గుర్తుపెట్టుకోవాలి, ఆశీర్వాదం. కాబట్టి చాలామంది మహానుభావులు ఆశీర్వదిస్తారు చేతులు పెట్టి. బైబిల్ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల. క్రొత్త నిబంధన సంబంధంగా ఒకే ఒక ఆశీర్వాదం ఉంటుంది. అది క్రీస్తు యేసునందు బాప్తిసం అనే కార్యక్రమంలో ఆశీర్వదించే ఆశీర్వాదం. జీవము ఆశీర్వాదం అన్నాడు, గుర్తుపెట్టుకోవాలా. ఇశ్రాయేలు రాజ్యం జీవము ఆశీర్వాదం. కాబట్టి ఆశీర్వాదం పొందినవాడు జీవం పడతాడు, లేదా జీవం పొందినవాడు ఆశీర్వదించబడినవాడు. కాబట్టి బాప్తిసం అనే కార్యక్రమంలో నీ పాపాలు ఎప్పుడైతే కడిగివేయబడతాయో, అప్పుడు ఎప్పుడైతే నీకు జీవం వస్తుందో నువ్వు దేవుని వల్ల ఆశీర్వదించబడినవాడు. మనం ఏదో మన మీద రాసుకుంటాం, యెహోవా వాళ్ళని ఆశీర్వదించబడినవాడు లోపలికి రాండి అని రాసుకుంటాం. అది ఎవరికి సంబంధించిన సంభాషణ? దేనికి సంబంధించిన సంభాషణ? కానీ అది గొమ్ములో ప్రవేశించి వచ్చే సంభాషణ కాదు. యెహోవాను ఆశీర్వదించబడిన వాడనే మాట క్రీస్తు యేసులోకి వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి ఆశీర్వాదం అనేది బైబిల్ సమాచారం ప్రకారం కొత్త నిబంధన సంబంధంగా ఆత్మకు జీవం పొందటమే. ఆత్మకు జీవం పొందిన నీవు ఆశీర్వదించబడిన వ్యక్తి అవుతావు, ఆశీర్వదించబడిన వాడు అవుతావు. భూమి మీద మనం ఉద్యోగం వచ్చినా, ఎంత ధనం వచ్చినా, ఏది కలిగినా అది ఆశీర్వదించబడినట్టు కాదు. అది అది కామన్గా జరిగే కార్యక్రమం. కానీ ఆశీర్వదించబడతామంటే ఆత్మ సంబంధంగా క్రీస్తు యేసునందు బ్రతికించబడ్డ ఆశీర్వాదం. కాబట్టి ఒకప్పుడు ఇశ్రాయేలు రాజ్యాల చట్ట ప్రకారం అయితే వాళ్ళు ఆజ్ఞలను, కట్టడలను, విధులను గైకుంటే జీవం కలిగి ఉంటారు, వాళ్ళు ఆశీర్వదించబడినవారు. ఇప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావా, నువ్వు బాప్తిసం తీసుకుని పాపాలు కడిగి వేసుకుంటావా, అప్పుడు నీకు జీవం వస్తుంది, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. ఈ ఆశీర్వదించబడిన వారు మాత్రమే పరలోక రాజ్యవాసులే ఉంటారు, అంటే సంఘంలో సభ్యులై ఉంటారు. ఎవరైతే సంఘంలో సభ్యులై ఉంటారో అలాంటి వాళ్ళు పరలోకానికి అర్హత పొందిన వాళ్ళు అంటారు. వాళ్ళ పేరు గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు మన పాట కూడా జీవ గ్రంథం నుండి నా పేరు తుడిపి పెట్టుకుమా అని సాడుతున్నాం. జీవ గ్రంథం నుంచి పేరు తుడిపి పెట్టుకోమంటే దేవుడే నీ పేరు తుడిపెట్టడు. నువ్వు తుడిపేసుకుంటే పోయింది, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు తుడిపేసుకుంటే పోయింది అంటే ప్రకటన గ్రంథం ఒక మాట ఉంది. అంటే మన క్రియల వలన మనమే తుడిపేసుకుంటాం. ఒక్క నిమిషం. ఒక నిమిషం. ఓకే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చూడు, లేకపోతే మొదటి చూద్దాం. 7 నక్షత్రంలో దేవుని 7 ఆత్మగా చెప్పు సంగతులు నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా నువ్వు జీవించున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీ మృతుడివే. జీవించున్న పేరు మాత్రం నువ్వు అంటే కోమాలో ఉండడం లెక్క. కోమ అంటే కోమాలో ఉంటామంటే గతంలో మీకు చెప్పా. కోమాలంటే మనిషి మనసు మీదే ఉంటాడు, ఏం చేస్తామో తెలియదు, తను ఏం చూసుకొని తెలియదు. కానీ అతన్ని పూడ్చిపెట్టడానికి కుదరదు. అలాంటి వ్యక్తి ప్రజెంట్ ఇప్పుడు ప్రచుర్లో ఒక 3 నెలల నుంచి కోమాలోనే ఉన్నాడు. వాళ్ళు పోస్తూనే ఉండరు, ఆయన అలాగే ఉన్నాడు, కళ్ళు చూస్తూనే ఉంటాడు, అతనికి ఏం తెలియదు.
కాబట్టి కోమలో నీ గురించి మాట్లాడు, నీ క్రియలు నేను అడుగుతున్నప్పుడు దాని గురించి మాట్లాడుతూ 5వ వచనంలో, జయించువాడు అలాగూ తెల్ల వస్త్రం ధరించుకొని జీవగ్రంథం నుండి అతని పేరు అంతర్మాత్రం తుడిపి పెట్టక, అది జీవగ్రంథం నుండి పేరు తుడిపి పెట్టక. కాబట్టి బాప్తిసం అనే కార్యక్రమంలో నీ పాపాన్ని నువ్వు కడుగు వేసుకొని నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత నువ్వేం చేయాలంటే క్రియలను కొనసాగించాలా. క్రియలను కొనసాగించకపోతే విధంగా తుడిపెట్టబడతావు. కాబట్టి ఇశ్రాయేలుకి ఆ రోజు దేవుడు కోరుకుంది ఏంటంటే ఒకటే కోరిక. ఏం చెప్పాడంటే, మీరు నన్ను ఆశ్రయించాలా, నా ఆజ్ఞలను కట్టడలను నా విధులు గైకొనాలా, మీరు జీవం కలిగిన వారు ఉంటారు, మీరు మేలు పొందిన వారు ఉంటారు, మీరు ఆశీర్వదించబడిన వారు ఉంటారు. అయితే మీ హృదయం తొలగిపోయి నువ్వు ఏడ్చబడిన వాడైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు నశించిపోతావు, అది నీ కీడే అన్నాడు. కాబట్టి మనుషులు కీడు పొందారా మేలు పొందారని చెప్పి రాబోయే చరిత్ర మొత్తం అని చెప్పింది. ఇప్పుడైతే గ్రంథం ఏం చెబుతుందంటే సింపుల్, అమ్మా నువ్వు యేసునందు విశ్వాసం ఉంచుము, యేసుదేవుని కుమారుడు క్రీస్తుని అంగీకరించము, చనిపోయి అంతరంగం బ్రతికించుకో. కాబట్టి బాప్తిసం అనే కార్యక్రమం నీ పాపాలు కడిగి వేసుకో, నువ్వు జీవం పొందు అని బైబిల్ నిన్ను బతిమలాడుతుంది. అసలు బైబిల్ చెప్పే సమాచారం అది మనుషులు తెలియక, కొత్త నిబంధనల చట్టం తెలియక ఈరోజు క్రైస్తవ మతం అని పులిమి ఏం చేస్తారంటే, ఎవరైతే బైబిల్ తీసుకొని వ్యాఖ్యానం చేస్తారో వాళ్ళు దీన్ని గబ్బు చేస్తున్నారు. క్రైస్తవ మతం కాదు, మార్గం. మతాన్ని కులాన్ని విడుచుకొని వచ్చేవాడు మార్గం. ఈ మార్గంలో ఒకటే ఉంటుంది, వన్ బ్లడ్, అది క్రీస్తు బ్లడ్. క్రీస్తు బ్లడ్ ఆంతరిక పురుషుని కొడుతుంది. మతం బ్లడ్ భౌతికమైన దేహానికి ఉంటుంది, భౌతికమైన దేహానికి కులం బ్లడ్ ఉంటుంది. కానీ క్రైస్తవుడికి ఇక్కడ మతం కులం ఉండదు. ఒకవేళ నువ్వు మతాన్ని కులాన్ని కలిగి నీ బ్లడ్ ఉన్నావంటే నువ్వు ఎన్నడూ క్రైస్తవుడు కావు. వన్ బ్లడ్. ఆ వన్ బ్లడ్ ఏం చేసిందంటే ప్రతి ఆంతరంగిక పురుషుని కలిగి జీవం అనుగ్రహించబడుతుంది. కాబట్టి అనుగ్రహించబడిన నువ్వు దాన్ని ముంచుకుంటావు, పోగొట్టుకుంటుంది నీ వ్యక్తిగత సమాచారం. కాబట్టి నీ క్రియలు జాగ్రత్తగా చేయాలని దేవుడు కోరుతున్నాడు. చేస్తే నువ్వు నిత్య జీవానికి వారసురాలు. నిత్య జీవానికి వారసులు నిరంతరం దేవునితో కూడా జీవించకూడదు. బైబిల్ చెప్పే సమాచారం అది, అంతకంటే ఏమి. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడో ఈ రోజుకు మనకి కొత్త నిబంధన చట్టం ఏం చెబుతుందంటే, నువ్వు వారులాగా ఉండవాక నీ పాపాలు కడిగి వేసుకో, నువ్వు ఆశీర్వదించబడు, నువ్వు మేలు పొందు అని బైబిల్ పిలుస్తున్నా. నేను పొందను, నాకు వద్దు అన్నావు అనుకో, నీ దేహం నుంచి ప్రాణం వేరిన తర్వాత దేవుడు ఎంతకాలం ఉంటాడు అంతకాలానికి శిక్ష విధింపబడుతుంది. నిన్ను నువ్వే తీర్మానించుకున్నావు. దేవుడే తీర్మానించాల, చట్టం చేసింది అక్కడ. ఇప్పుడు లేటెస్ట్గా హైదరాబాద్ సిటీలో వాహనాలు జంప్ అయితే ఫైన్ అవుతాడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. బాబా నువ్వు జంప్ అయ్యావు కాబట్టి నువ్వు ఫైన్ కొట్టి అంటాడు. ఇప్పుడైతే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాముడు నువ్వు జంప్ అవ్వగానే నీ సెల్ఫ్ మెసేజ్ వచ్చింది అంటే అక్కడ బిగించిన కెమెరాలు ఏమవుతుందంటే నువ్వు జంప్ అవ్వగానే ఆటోమేటిక్గా టైము డేటు మొత్తంతో పాటు ఒక స్క్రీన్లో నువ్వు జంప్ అయ్యే స్క్రీన్ వచ్చేసి అనమాట, వచ్చేసి ఫైన్ పెట్టి. అలాగానే మనం జంప్ అయ్యామనుకో స్క్రీన్ మీద ఎలాగ పడితే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు జంప్ అయితే స్క్రీన్ మీద పడిపోతుంది అన్నమాట, దేవుడి స్క్రీన్ మీద. అరే అబ్బాయి నువ్వు జంప్ అయిపోతున్నావు, కానీ నువ్వు జంప్ అవ్వాలి నేను కోరుకోవట్లా, కాబట్టి నీ తప్పు నేను ఓర్చుకుంటున్నాను, నువ్వు జాగ్రత్తగా నడువు అని చెప్పినా నేను విన్నాలను అన్నావు అనుకో, ఇన్నాళ్ళ పోతే ఏమైందంటే కుక్కలాగా గొడవపడతావు అన్నాడు. కుక్కలాగా గొడవపడతావు. చెప్పే నేనైనా వినే మీరైనా ఎవరైనా ఒకటే, సూత్రమే మార్గం, సూత్రానికి ఏమి ఇదే ఉండదు. అయితే నడవటానికి మనం ప్రయత్నం చేస్తే నడిపించేవాడు దేవుడు, నడవటానికి మనం ప్రయత్నం చేస్తే నడిపించేవాడు దేవుడు. కనుక ఎవరైనా క్రీస్తు యేసులో ఉండి తమ నడక తమ విధానంలో లోపాలు ఉంటే సరి చేసుకోండి వాక్యానుసారంగా. అయ్యో నేను వచ్చిన ఉద్దేశం ఇది కదా, ఈ ఉద్దేశం నుంచి నేను వేరే ఉద్దేశం కదనే, ఎంత దౌర్భాగ్యుడిని, నాకు నేనే పనిష్మెంట్ తెచ్చుకుంటున్నానే అని చెప్పి ఆలోచన చేసి ఇకనైనా నీకు సువార్త వినబడినప్పుడు నువ్వు మార్చుకోకపోతే దాని శిక్షణ ఏమోదంటే స్క్రీన్ మీద చెప్పే కదా, జంప్ అయినప్పుడు స్క్రీన్ ఇవ్వబడినట్టుగా నాకు చెప్పలేదు కదా, స్క్రీన్ వేస్తాడు వచ్చిందనమాట. ఇదిగో పలానాడు అని డేట్ మరి చూపిస్తాడు అనమాట. మానవ జాతికి అని తెలియకపోయినప్పుడు దేవుడు మహాంతజ్ఞానికి దేవునికి ఎన్ని ఉంటాయి. కాబట్టి ఇప్పుడైనా
మన మనసులో ఉన్న ద్వేషాలు, దేహాలు, భావాలు వగేరా అబ్బాయి ఇంకా పెద్ద కొండ ఉంటుంది. క్లీన్ చేసుకోవడానికి ఒక్కొక్కటి తీసేసుకోవడం ప్రయత్నం చేసి వాక్యాసాలు తీసేసుకొని జీవించడం హృదయం జల్లు ఉండండి. లేకపోతే చెప్పాడు, గుర్తుపెట్టుకోవాలి, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు జీవించిన పిల్లలు చచ్చిన వాడు అన్నాడు. అంటే కోమాలో ఉండవు. కోమాలో ఉండవు బతికిచ్చే బాధ్యత దేవుడు. కాబట్టి మనం ఎంతమంది కోమాలో ఉన్నామో ఆలోచించుకోండి. మనం ఎంతమంది కోమాలో ఉన్నామో ఆలోచించుకోండి. కాబట్టి కోమా స్థితి నుంచి బయటికి రావడానికి దేవుడు ఒక అవకాశం కల్పిస్తాడు. కోమా స్థితి నుంచి రావడం అంటే ఏం తెలుసా? నాతో పాటు వచ్చిన విజయ్, బుజ్జి, శ్రీనివాస్ వగేరా తెలుసు అనుకుంటా కదా. ఒక కుర్రోడిని కోమాలో ఉన్న కుర్రోడి వీళ్ళు తీసుకెళ్ళారు. కాబట్టి అది కోమాలో ఉన్నాడు చాలా అండి. కనీసం 6 నెలలు ఉన్నాడు. 6 నెలల తర్వాత కోమాల నుంచి కళ్ళు తెచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు దానికి. కాబట్టి కోమాలో ఉంటే నీకేం తెలియదు. కాబట్టి నువ్వు కోమాలో ఉన్నావా, ఇకనైనా కళ్ళు తెరు, సువార్తను కూడా కళ్ళు తెరిచి ఆ లోపాన్ని చదివించాలి. ఎవరైతే బాప్తిసం పొందారో ఆలోచన చేయండి. నేను ఈరోజు మరణిస్తే నా పొజిషన్ ఏంటి, నేనేమై ఉన్నాను ఆలోచన చేసి నీకు జీవం కొంతమంది దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీకు సిగ్నల్స్ దగ్గరకు వస్తున్నాయి, కానీ నువ్వు దూరంగా జరిగావు అనుకో లాసిపోయేది. నువ్వు కనుక బాగా ఆలోచన చేసి జీవం పొందిన వాడు క్రీస్తు యేసు నందు జీవం పొంది గుర్తుపెట్టా కదా. ఆయనలో జీవం ఉండును, ఆ జీవం మనుషులు వెలిగి ఉండును. గుర్తుపెట్టుకోవాలి. ఆ జీవం ఎక్కడ పెట్టంటే దేవుని కుమారుని శబ్దం విని కూడా వచ్చేది. కాబట్టి దాన్ని వినువారు అంటే సువార్తను విని జీవంపు చేసుకుని ఆంతరిక పురుషుడిని. ఏం బతికేం చేస్తాం మనం? ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు దేహంతో ఎవరికి అవసరం అంతా? దేహం అవసరం కలిగిన వాడు దాని గురించి ఆలోచిస్తారు. దేహం అవసరం కలిగిన వాడు దాని గురించి దేవుని గురించి ఆలోచిస్తారు. గుర్తుపెట్టుకోండి. 2 ఉన్నాయి. నీకు లోకవాంఛలు ఉంటే నువ్వు ఎన్నటికీ మారుమోసు పొందలేవు. లోకవాంఛలు ఉంటే ఎన్నటికీ మారుమోసు. దాన్ని విసర్జించినప్పుడు మారుమోసు పొందుతుంది. దేనికోసం జీవిస్తున్నా ఆలోచించినప్పుడు మారుమోసు పొందడం పడిపోయింది. హఠాత్తుగా మరణిస్తే గుర్తుపెట్టుకోలేదు. చిన్న చిన్న పిల్లలు మరణిస్తున్నారు. వీ మిస్ అని రాత ఉంటారు బోర్డు. కాబట్టి అంతకు మన ప్రాణం ఏ పాడిది? ఆలోచన చేసి మారుమోసు పొందడం స్వార్థ మారుమోసు జీవం పొందాలి. పొందిన వారు దాన్ని పోగొట్టుకోకుండా మన క్రియలు ఏదైతే చెత్త ఉండేది కోమాలో ఉన్నామో కోమాలను ఆలోచన చేసి నడవంతులు వేసి తీసుకొని నడపడం చేస్తాం.